Hi friends, nenu Yogesh. Welcome back to my channel to BHK to be honest content. Ee video lo manam Malai Kottai Valiban movie review చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. కాస్ట్ చూసుకున్నట్లయితే మోహన్ లాల్, హరీష్ పేరడి, సోనాలి కుల్కర్ని, ధనీష్ సేఠ్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై లీజో జోస్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ప్రశాంత్ పిల్లై. ఈ మూవీ మనకి కరెంట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక మలయాళం మూవీ, బట్ తమిళ్, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే ఇది ఒక పీరియడిక్ ఫ్యాంటసీ అంటారు కదా, అంటే అది మనకి ఎక్కడ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అన్నవేమీ మనకి చూపించరు అనమాట. క్లియర్గా మోహన్ లాల్ అండ్ తన మాస్టర్ ఒక అతను ఉంటారు అండ్ ఒక తమ్ముడు అని పిలిచే ఒక అతను. సో ఈ ముగ్గురు కూడా ఏంటంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారనమాట. ఆ వెళ్ళడం ఎందుకు అంటే ఆ ఊర్లో ఎవరైనా ఒక స్ట్రాంగెస్ట్ వారియర్ అంటారు కదా, వాళ్ళు కానీ ఎదురు పడితే వాళ్ళని డిఫీట్ చేసి ఇంకా ముందుకెళ్ళాలి. అంటే తనకన్నా తిను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తారు కదా ఈ ఛాలెంజెస్, అలా చేస్తూ ఉంటారు. సో ఇలాగ కొన్ని ప్లేసెస్కి మోహన్ లాల్ అండ్ తన టీం ఎవరైతే ఇంకో ఇద్దరు ఉన్నారో వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. సో అలాంటి జర్నీయే ఈ మొత్తం మూవీ ఏంటంటే ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ మూవీ అండ్ అందులో కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ మూవీ అనమాట. మనం ప్రీవియస్గా ఒక మూవీ చూసాము, ఈ డైరెక్టర్ చేసింది నన్పగల్ నేరత్తు మైకం. అది కూడా ఏంటంటే అసలు జరుగుతుందా జరగట్లేదా అండ్ ఓపెన్ ఎండింగ్ ఉంటుంది. అసలు ఓపెన్ ఎండింగ్ చూసిన తర్వాత ఏంటంటే మనకి ఎలాంటి వర్షన్ అయితే కావాలి అనుకుంటామో అది మనం ఊహించుకోవచ్చు అనమాట. సో అలాంటి టైప్ మూవీయే ఇది కూడా. చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది మూవీ. మీకు కనుక నన్పగల్ నేరత్తు మైకం నచ్చలేదు అంటే మాత్రం ఈ మూవీ కూడా పెద్దగా ఎక్కే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అందులో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ జరిగేదంతా కూడా ఏంటంటే ఎక్కడో ఒక 1700, 1600 మేబీ టైమ్స్లో జరగచ్చేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మ్యూజిక్ ఏమో ర్యాప్ సాంగ్స్ వస్తుంటాయి అనమాట. సో అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇందులోని నన్పగల్ నేరత్తు మైకంలో ఎలా అయితే మోస్ట్లీ సీన్స్ ఏముంటాయంటే ప్లెయిన్గా ఉంటాయి అండ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అందరూ నడవడమే చూపిస్తూ ఉంటారు. ఈ మూవీ అయితే ఫస్ట్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు కూడా మనకు అలాంటి ఫీలింగ్గా వస్తుంది అనమాట. ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో జరుగుతున్న థింగ్స్ని ఇక్కడి నుంచే చూపిస్తుంది అనమాట. మళ్ళీ దాని తర్వాత కొంచెం మీడియం కట్, దాని తర్వాత వెళ్ళిన తర్వాత చాలా దగ్గరగా అక్కడ ఏం జరుగుతుంది, అలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ ఫ్యాంటసీ మూవీ అని చెప్పొచ్చు. మూవీ టోటల్గా 2 hours 36 minutes అలా ఉంటుంది అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అంటే ఒకే మోహన్ లాలే డిఫరెంట్ ప్లేసెస్లో ఛాలెంజెస్కి వెళ్తున్నట్టు అండ్ అక్కడ వాళ్ళని ఎలా డిఫీట్ చేశారు, వీళ్ళు ఎలా గెలిచారు అన్న దాని మీదే మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా ఆల్మోస్ట్ ఇంకా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అన్నది, మేజర్ కాన్ఫ్లిక్ట్ అన్నది మనకి ఎక్కడా కనిపించదు. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ మెయిన్ స్టోరీ అన్నది చాలా డెప్త్గా వెళ్తుంది అనమాట. మెయిన్గా దట్టు ఆ లాస్ట్ 40 minutes 45 minutes ఏదైతే ఉందో అదంతా కూడా మెయిన్ స్టోరీ అక్కడే ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఆ కాన్ఫ్లిక్ట్ కానీ ఎలా అవుతుంది, ఏమవుతుంది అన్నది మనకి సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఏంటంటే చాలా కలర్ఫుల్గా, బ్రైట్గా, డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా ప్లెయిన్గా అనిపించింది. ఇందులో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ కాస్ట్ అని చెప్పాలి. మెయిన్గా మోహన్ లాల్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ చెప్పవసరం లేదు అది సెపరేట్గా. అలానే మిగతా కాస్ట్ కూడా ఎక్కడ న్యాచురల్గా లేకపోవడం అన్నది లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా న్యాచురల్గా ఆ టైంలో వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ ప్రతిదీ కూడా ఆ పీరియడ్కి ఏదో పాత కాలంలో జరుగుతున్నట్టే మనకు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ చాలా పెద్ద పాజిటివ్ ఈ మూవీకి. అలానే మనం చూసుకున్నట్లయితే డైరెక్షన్ కూడా పాజిటివ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ప్రతిసారి వర్కౌట్ అవ్వవు అండ్ చూసే విధానం కూడా డిఫరెంట్గా ఉండాలి. ఇలాంటి మూవీస్ మెయిన్గా చూడాలి అనుకుంటే ఆ విధంగా చూసుకుంటే డైరెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ మ్యూజిక్ కూడా నాకు చాలా పెద్ద పాజిటివ్ అనిపించింది, ఎందుకంటే ఒక సీన్ జరుగుతుంటుంది అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వెనకతలు వస్తూ ఉంటుంది. ఎక్కడ నాకు మ్యూజిక్ పరంగా కూడా పెద్ద నెగిటివ్ లాగా బోరింగ్గా అనిపించలేదు. నాకు త్రూ అవుట్ మూవీ చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ ఒకటి కూడా బాగా నచ్చింది. సింపుల్ బట్ స్వీట్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్. అండ్ మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. అసలు
క్యాక్ అనమాట. ఒక్కొక్క సీన్లోని చూస్తుంటే మాత్రం అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ అక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కడ యాడ్ చేయరు. మ్యాక్సిమం 2 to 3 కలర్ కాంబినేషన్సే యాడ్ చేస్తూ ఉంటారనమాట. బట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో కొరియోగ్రఫీ కూడా, ఫైట్ కొరియోగ్రఫీ కూడా ఏదో డాన్స్ కొరియోగ్రఫీలా ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కూడా నాకు పాజిటివ్ అనిపించింది. సో ఈ మూవీలో నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ ఆ స్లో పేస్డ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోని డిఫరెంట్ పీపుల్స్ని ఛాలెంజ్ చేయడం తప్పించి పెద్దగా ఏమీ స్టోరీలో ఇంట్రెస్ట్ అన్నది ఉండదు. దానివల్ల నాకు ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పెరిమెంటల్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కూడా నాకు అందరికీ నచ్చదు అది. సో అది కూడా కొంతవరకు నేను నెగిటివ్గానే చూస్తున్నాను. వీళ్ళు ఇంకొక నెగిటివ్ అంటే ఏంటంటే ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది సెకండ్ హాఫ్లో. ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes అదే వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ ఒకే ఒక ప్లేస్లోనే ఒక 5-6 యాంగిల్స్ ఎలా చూపించాలని చెప్పి డైరెక్టర్ రీసెర్చ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అండ్ చాలా డ్రాగింగ్గా ఉంటుంది. అండ్ మధ్యలో పోర్చుగీసో బ్రిటిషర్స్ ఎవరో తెలీదు మొత్తానికి వస్తారనమాట ఒక గ్యాంగ్. ఆ గ్యాంగ్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కొంచెం ఫన్ ఉన్నప్పటికీ కూడా అదేంటంటే చాలా ల్యాగ్ అనిపించింది ఆ ఫైట్ మొత్తం. సో అది కొంచెం అవాయిడ్ చేస్తుంటే బాగుండేది. అంటే కొంచెం క్రాప్ చేసి ఉంటే బాగుండేది అని నేను ఫీల్ అయ్యాను. సో అది కూడా నాకు నెగిటివ్ అనిపించింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే అది తర్వాత మాట్లాడదాం. అసలు ఈ మూవీ చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా చాలామంది ఏంటంటే సీనరీస్ కానీ లేదా ఒక మంచి విజువల్ ట్రీట్ అంటారు కదా, అలాంటి విజువల్ ట్రీట్ కావాలనుకునే వాళ్ళు ఈ మూవీ థియేటర్లో అసలు మిస్ కాకూడదు. నేను కూడా థియేటర్లోనే చూశాను. యాక్చువల్లీ నేను మలయాళంలోనే చూశాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మూవీకి. ప్రతి షాట్ లో కూడా ఆ న్యాచురాలిటీ అన్నది ఉంటుందన్నమాట. ఈవెన్ ఆ నైట్ చూపించినప్పుడు కూడా ఎక్కడ ఎలక్ట్రిసిటీ అన్నది ఎక్కడ చూపించదు అనమాట. మూవీ మొత్తం ఈ కాగడాలు లేదంటే ఈ లైట్ ఉంటుంది కదా, న్యాచురల్ నైట్ టైం ఎలాంటి లైట్ అయితే అప్పట్లో ఉండేదో సేమ్ ఆ టైప్ ఆఫ్ లైటింగే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అలాంటి లైటింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో ఏంటంటే డే టైం షాట్ చేస్తారు, నైట్ అవాయిడ్ చేస్తారు. అంటే నైట్ టైం అన్నది కొంచెం తక్కువ చేస్తారు. కానీ ఈ మూవీ అలా కాదు. నైట్ కూడా ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందో డే టైం కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఈ మూవీ థియేటర్లో చూసినప్పుడు అయితే మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ లిమిటెడ్ కలర్స్లో కానీ ఆ నేచర్ని షూట్ చేయడంలో కానీ అండ్ ఎక్కడో జరుగుతున్న స్టోరీని ఇక్కడి నుంచి చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఈ మూవీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అమేజింగ్ అని చెప్పాలి. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి, లేదంటే స్టోరీ స్లోగా ఉన్నప్పటికీ కూడా అందులో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంది, సో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్లీ నచ్చుతుంది. సో నాకు ఎలా నచ్చింది అంటే నాకు ష్యూర్గా నచ్చింది. ఎందుకంటే నాకు ప్రీవియస్గా ఈ డైరెక్టర్ చేసిన మూవీస్ ఏదైతే నన్పగల్ నేరత్తు మైకం ఒక మూవీ అండ్ జల్లికట్టు ఇవన్నీ కూడా చాలా ఒక రేంజ్ ఉన్న మూవీస్ నాకైతే బాగా నచ్చాయి. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీకి వెళ్ళాను. అండ్ ఈ మూవీలో ఏంటంటే ఓపెన్ ఎండింగ్ మేబీ పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. ఆ పార్ట్ 2 వస్తుందో లేదో అది తెలీదు. బట్ డెఫినెట్లీ ఆ లాస్ట్ 40 minutes ఏదైతే చూపించారో ఆ మూవీ ఆ 40 minutes కోసమే మన మూవీ మొత్తం చూసేయచ్చు అనమాట. అంత వర్త్ మూవీ. కాకపోతే ఈ మాస్ మసాలా లేకపోతే డాన్స్లు ఉండాలి, ఫైట్లు ఉండాలి, రొమాన్స్లు ఉండాలి, లేదా క్యూట్ థింగ్స్ ఉండాలి మూవీలో అని ఉంటారు కదా, అంటే మన కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ నచ్చదు. ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, స్టోరీ నార్మల్గా ఉండొచ్చు. ఇప్పుడు అవతార్ మూవీ కానీ లేదంటే నాని ఆ టైప్ ఆఫ్ మూవీస్ మనం ఎందుకు చూస్తాము, అందులో స్టోరీ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే మనం చూసేటప్పుడు ఏంటంటే అవి ఎంజాయ్ చేస్తాము. ఓ డిఫరెంట్గా ఉంది, ఇదేదో డిఫరెంట్గా ఉంది అన్న ఫీలింగ్తో చూస్తాం. సో అలాగా మీకు మూవీ నచ్చుతాయి, అలాంటి నచ్చుతాయి అంటే డెఫినెట్లీ ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఇది థియేటర్లో చాలా బాగుంటుంది. మరి టీవీలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నదైతే తెలీదు. మ్యాక్సిమం బాగానే ఉంటుంది. చూడాలి అనుకుంటే చూడండి. ఇది మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది Disney+ హాట్స్టార్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బేసిక్ టు బి హానెస్ట్ కంటెంట్.